జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి 2025 సంవత్సరం మనకి ఏదైతే మార్చి మాసం 29వ తారీఖు ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, మార్చి మాసం 22వ తారీఖున ఏదైతే మనకి ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమిలోని గ్రహణం, ఈ సూర్యగ్రహణం అమావాస్య ఈ రావడంతో అందరూ కూడా భయభ్రాంతులు చెందారు. అందులో వృశ్చిక రాశి వారు కూడా ఉన్నారు. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకి తెలుగు సంవత్సరాది ప్రకారంగా తొలి మాసం ఏప్రిల్ మాసం వస్తూ ఉంది. ఈ ఏప్రిల్ మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ద్వాదశ రాశులు ఒకటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందనేది మనం పరిజ్ఞానంలో చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి చాలా బాగుందని కన్నా కూడా మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోగ్య స్థితిగతులు అయితే కనుక వృశ్చిక రాశి వారికి కొంతమేర ఇబ్బంది కలిగేలా ఉన్నాయి. అవి ఎలా అంటే గ్రంథులకు సంబంధించినటువంటి విషయాలు, అంటే సైనిస్, థైరాయిడ్, ఒబిసిటీ ఇలాంటి గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు రాణించేందుకు ఉంది. బాడీ ఎక్కువగా హీట్ అయ్యేదానికి ఉంది కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ కానీ ఎక్కువ ఆలోచన కానీ చేయకండి. అలానే గ్రంథుల ప్రాబ్లం వచ్చే ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రతిరోజు కూడా లేదా ప్రతి ఆల్టర్నేట్ డే రోజు మార్చి రోజు కనుక మీరు బార్లీ వాటర్ తాగడం ద్వారా మీకు ఆ వేడి తగ్గేసి మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది కూడా రెమెడీ ప్రకారంగా తీసుకోండి, ఇబ్బంది లేదు. వృశ్చిక రాశి వారు మాత్రమే తీసుకోవాలి. సబ్జా వాటర్ కానీ బార్లీ వాటర్ కానీ తాగితే మరీ మంచి జరుగుతూ ఉంది. పల్చగా చేసినటువంటి మజ్జిగ తాగినా కూడా వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది ఉంటుంది. అలానే ఆ గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోతాయి. బార్లీ తాగడం ద్వారా శుక్రదోషం తొలగిపోతుంది. అంటే కలత్ర దోషం బార్లీ తాగడం ద్వారా తగ్గుతుంది. అయితే బార్లీ తాగడం ద్వారా కలత్ర దోషం తగ్గుతుంది కదని చెప్పేసి అని లీటర్ తాగకూడదు. ఒక గ్లాసు, ఆ గ్లాసు కూడా 100 నుంచి 200 ml మాత్రమే ఉండాలి. ఆ బార్లీ గంజి తాగడం ద్వారా మీకు కలత్ర దోషం తొలగేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే సబ్జా వాటర్ తాగడం ద్వారా మీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలానే సబ్జా వాటర్లో మీకు కుజుడు ఉంటాడు కాబట్టి ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం కూడా మీకు తొలగేలా ఉంటుంది. మజ్జిగ బటర్ మిల్క్ ఏదైతే ఉందో దానిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడికి సంబంధించిన దోషం కూడా మీకు తొలగేలా ఉంది. కాబట్టి అందుకొని ఆ ఒక దోషాలు తొలగేదానికి మీకు అవి చెప్పాను. అలానే దానం ఇచ్చినా కూడా మంచిది. అలానే రాగి జావ, జొన్న జావ తాగడం ద్వారా రాహువు కేతువు దోషం కూడా మీకు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పితృలకు సంబంధించిన దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ యొక్క దోషాలు తొలగిపోవాలంటే కనుక రాగి జావ, జొన్న జావ కూడా మీరు తాగడం ద్వారా మంచిది. ఏదైనా సరే మితిమంగా మనకి 100 నుంచి 200 ml మాత్రమే మనం వండుకొని తాగితే మంచిది. అది చేసుకోండి. అలానే ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలన్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఏదైనా అడుగు పెట్టాలనుకున్నా కూడా ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత మీరు మొదలు పెడితే కనుక ఖచ్చితంగా మీ వెనక ఒక శక్తి ఉండేసి మిమ్మల్ని ముందంచులో వెలిగేలాగా ఉంటుంది. కాబట్టి దశాబ్ద కాలానికి కూడా మీరు ముందడుగు ఏప్రిల్ మాసం 22వ తారీఖు తర్వాత మీరు వేసినట్టు కనుక దశాబ్ద కాలానికి కూడా మీరు వెనకంజు వేసేదానికి ఉండదు. కాబట్టి ఆ మేర ముందుకు వెళ్ళండి. విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక ఏప్రిల్ 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి మరింత ప్రతిఫలాలు కావాలనుకుంటే కనుక ఈ యొక్క తొలి సంవత్సరంలో తొలి మాసంలో వచ్చినటువంటి ఏప్రిల్ మాసం ఏదైతే ఉందో చిన్న పరిహారాలు చేసుకొని వృశ్చిక రాశి వారు కూడా ఈ యొక్క సంవత్సరం అదృష్టవంతులు అవ్వచ్చు. అది ఎలాగా చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే కొబ్బరికాయ ఉందో ఈ కొబ్బరికాయ మీద కర్పూరం బిళ్ళ వెలిగించేసి మీకు మీరుగా కానీ మీ ఇంట్లో పెద్దవారు ఉంటే కనుక మీ వారి చేత సరే 7 సార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీయించుకొని పగలగొట్టేసి కనుక ఉంటే ప్రతి వారానికి ఒక్కసారైనా గురువారం రోజు, శుక్రవారం రోజు, గురువారం రోజు, శనివారం రోజు అయినా సరే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు మరొక రెమెడీ, జీడి గింజలు ఒక 7 తీసుకొని మీకు మీరుగా దిష్టి తీసుకొని పడేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతించే దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే పాలు, ఏదైతే ఆవు గేదె పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలలో కనుక మీరు తేనె కలిపేసి ఆ తేనె కలిపిన పాలు ఏవైతే ఉన్నాయో అవి నవగ్రహాల మీద, లేకపోతే నాగ పడగల మీద, కాలసర్పాల మీద, లేదా రావి చెట్టు, మర్రి చెట్టు మీద కనుక ఆ మొదట్లో కనుక ఈ పాలు పోసినట్టయితే కనుక మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగేలా ఉంది వృశ్చిక రాశి వారికి. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మీకు కలిసి వచ్చే వర్ణం ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు వైట్, అలానే గులాబీ కలర్ మీకు బాగా కలిసి వస్తూ ఉంది. అలానే గులాబీ కలర్ కదా అని చెప్పేసి పార్టీలో జారొద్దు. మీరు ఏదైతే ఉందో ఆ గులాబీ కలర్ మీరు వేసుకోవడం ద్వారా మీకు కలిసి వచ్చేలా ఉంది. అలానే మీకు రోజు ఏదైతే గురువారం, శుక్రవారం మీకు కలిసి వచ్చేలా ఉంది. అలానే మీకు నెంబర్ 6, 15,
అలానే 24 నెంబర్ కూడా మీకు కలిసి వచ్చేలా ఉంది. అంటే తిది ఆ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు ఇంకా కలిసి వచ్చేదానికి వృశ్చిక రాశి వారికి ప్రతి మాసం ఇస్తున్నట్టుగా ఈ మాసంలో నెంబర్ పఠించవలసింది ఏంటంటే కనుక 5829279 అనే ఒక నెంబర్ని 313 సార్లు కనుక మీ పారాయణ రూపంలో చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెంబర్ని ఎలా చేయాలి, ఒక గ్లాసులో జ్యూస్ కానీ ఏదైనా పళ్ళ జ్యూస్ తీసుకొని, పళ్ళు అంటే చింతపండు జ్యూస్ కాదు, పళ్ళు అంటే ఏదైనా మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకొని మీరు తాగినట్టయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఏప్రిల్ మాసంలో ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేలాగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే 29వ తారీఖు ఏర్పడి షష్టగ్రహ కూటమి, అలానే ఈ షష్టగ్రహ కూటమిలోని అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. దీనివలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు. మనకేదో వైరస్ వచ్చినట్టుగా, ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. వాటి పని అవి చేసుకుంటాయి, మన పని మనం చేసుకోవాలి. అయితే ఈ షష్టగ్రహ కూటమిలో అందరూ భయపడతా ఉన్నారు. ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుసటి రోజునే యుగాది ఏర్పడటం, ఆ రోజు నుంచి మనకి విశ్వవాసునామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది. అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్టయితే కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు. విదేశీయానానికి కానివ్వండి, రాజకీయ రంగాల్లో కానివ్వండి, పొలిటీషియన్గా ఎదిగేందుకు కానివ్వండి, అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి, సినిమా రంగం, సీరియల్స్, లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది. అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అలానే విదేశాలకు వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి. అలానే బెట్టింగ్స్ కానివ్వండి, అలానే చెడు వ్యసనాలు కానివ్వండి, ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో ఏ రోజైనా, ఏ తిథైనా, ఏ నక్షత్రమైనా సరే, ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం, రాహుకేతు దోషం, కుజదోషం, కాలసర్పదోషం, సర్పదోషం, అలానే కళత్ర దోషం, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం, అప్పుల బాధ, నరదిష్టి, నరఘోష, ఇలాంటి భయాలు, చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా, అలానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు, మైండ్ సరిగా లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది, సముద్రం తీరమున మీరు ఏదైనా కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో 2 వత్తులేసి ఆవు నెయ్యి, ఆవు నూనె, లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అని వేసేసి 2 వత్తులతో దీపారాయణ చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం 17వ తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు. మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది. అలానే మీట్ కానీ, గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. షష్టగ్రహ కూటమి మీకు 11వ స్థానంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా నష్టపోతారు, నష్టజాతకులు, నష్టంగా జరుగుతుంది, ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి. ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికొచ్చేటువంటి కలర్ మీకు వైట్, వైలెట్,
బేబీ పింక్, ఈ 3 కలర్స్ మీకు బాగా పనికొస్తాయి. తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి, పడమర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం. పెళ్ళి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక 1/4 కిలో కానీ 100 గ్రాముల పంచదార పోసేసి ఒక 3 చెంబులు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక 7 పోగులు దారం ఆ రావి చెట్టు చుట్టూతో 3 దారులు అంటే 3 పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి, పెళ్ళి అయిన వారు మాత్రమే. అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయం సంధ్యవేళలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూతా 11 టైమ్స్ మీ తల చుట్టూతా 11 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు. రోడ్డుకి విరువైపున వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మార చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ.